తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు సూచించారు. పాలతో పని లేకుండా రసాయనాలతో నెయ్యి ఎలా తయారు చేయొచ్చో వైసీపీ నేతలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారికి శిక్ష పడాలని తేల్చి చెప్పారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అజెండా ముగిశాక తాజా రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచార మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ వేసిన ఛార్జిషీట్పై సుమారు 1:20 నిమిషాల పాటు చర్చ సాగింది. వైసీపీ నాయకుడే ఒక క్రిమినల్ అని, మొదట్నుంచి ఆ పార్టీ నేతల నేర ప్రవృత్తి భిన్నంగా ఉంటుందని సీఎం అన్నారు. దొంగలే దొంగ అన్నట్లుగా కోడికత్తి, గులకరాయి, వివేక హత్య, పరకామణి చోరీ కేసుల్లాగే లడ్డూ కల్తీ కేసులో ఎదురుదాడి ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. లడ్డూ కల్తీ కేసులో సిట్ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడి చివరకు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. లోకేష్ సహా కొందరు మంత్రులు కల్తీ నెయ్యిపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని పేజీల వారీగా చదివి వినిపించినట్లు తెలిసింది. నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉందని, రసాయనాలతో తయారు చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైందని చెప్పారు. కల్తీ నెయ్యి సరఫరా విషయం 2022లోనే అప్పటి టీటీడీ యంత్రాంగానికి, ప్రభుత్వానికి తెలుసని కొందరు మంత్రులు ప్రస్తావించారు. అయినా అర్హత లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. టీటీడీ కొనుగోలు కమిటీలో బోర్డు సభ్యులుగా తాను, ప్రశాంతిరెడ్డి ఉండేవాళ్లమని, తమను సమావేశానికి పిలవకుండానే నెయ్యి కొనుగోలు నిబంధనలు సరళీకరించి కావాల్సిన వారికి టెండర్లు ఖరారు చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. అప్పట్లో కమిటీ సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంకో అధికారి కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసిందని పార్థసారథి తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆధారాలతో మాట్లాడాలని మంత్రులకు సీఎం నిర్దేశించారు. కేబినెట్ భేటీ తర్వాత భోజన సమయంలో కొందరు మంత్రులు 1985 నుంచి పార్టీలో పరిస్థితుల్ని ప్రస్తావనకు తెచ్చారు. అప్పట్లో చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారని పయ్యావుల కేశవ్ అన్నారు. అన్ని అంశాలపై అవగాహనతో వెళ్లటం వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అసెంబ్లీలో గట్టి పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు.